నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. వరదలు, వరద తర్వాత వచ్చే బురదలు, ఈ బురదతో వచ్చే బాధలు. సో 2 తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్నాయి. వర్షం అనేది వర్షాభావ పరిస్థితుల నుంచి ఇప్పుడు అతివృష్టిగా మారింది. సో కురవలసిన ఆ శాతం కంటే ఎక్కువ సెంటీమీటర్లు పడడం సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరిగింది. ఒక వయనాడ్ జరిగిన ఘటన మనం చూసినట్లయితే సేమ్ అదే మాదిరిగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా వయనాడ్ ఆ యొక్క దృశ్యాలే మళ్ళీ మనకు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒకసారి ఏపీ గాని చూసినట్లయితే విజయవాడలో కుంభవృష్టి కురిసింది. సో ఈ కుంభవృష్టి 24 గంటల్లో 26 సెంటీమీటర్లు పడ్డట్టుగా అక్కడ జిల్లా కలెక్టర్ కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 3 కారణాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది అధికారులు. ఒకటేమో బుడమేరు వాగు నుంచి అని, రెండోదేమో బ్యారేజీ సంబంధించిన 1,90,000 క్యూసెక్కుల ఆ వాటర్‌ని ఒకేసారి విడిచిపెట్టవలసి వచ్చిందని, అదేవిధంగా ఇక 26 సెంటీమీటర్లు పడడం. అంటే మొత్తానికి అధికారులు 3 అంశాలను బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా చూసినట్లయితే అటు ఖమ్మంలో కూడా బురద విలయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు నష్టం కూడా వాటిల్లింది. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కొంత ఆర్థిక సహాయంగా మరి అడిగే ప్రయత్నంలో ఉన్నారు. అదేవిధంగా దీన్ని జాతీయ విపత్తుగా మరీ ముఖ్యంగా విజయవాడ ఘటన ఏదైతుందో దాన్ని జాతీయ విపత్తుగా తీసుకోండి అంటూ కూడా అక్కడ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగినట్టు మనం చూస్తున్నాం. ఇక ఈ అంశం మీద, ఈ వర్షాల ప్రభావం మీద మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు ఎస్ఎన్టీవీ తెలుగు సీఎండి స్వామినాయుడు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే సార్. సో వరదలు, వర్షాలు, బురదలు ఈ సమస్యలు ఎప్పటికల్లా పూర్తయ్యాతా అంటారు? ఒక వర్షాకాలంలో వర్షాలు పడతాయి అనుకున్నప్పుడు, అతివృష్టి లేదా అనావృష్టి పడుతుంది అనుకున్నప్పుడు అధికారులంటూ కొంత అంచనాలు వేస్తారు కదా! అంచనాలు మించి వర్షం పడడం ఎలా తీసుకోవచ్చంటారు? కొద్దిగా ఒక విషయం చెప్పాలి మీకు. నిజం దేవుడు ఎరుగు, నీరు పల్ల మెరుగు అన్నట్టుగా ఆ సామెత అదే విధంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అది వర్షంతో ఎక్కడ పడినప్పుడు కూడా ఆ లోతట్టు ప్రాంతానికి అది చేరటం జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం ఎక్కువగా ఉండటం, కొన్ని ప్రాంతాలు లేకపోవటం. విచిత్రం ఏంటంటే ఈ పట్టణాలు పల్లెటూర్లల్లో పట్టణాలల్లో నగరాల కింద అయిపోయేసరికి ఈ ఎక్కడికెక్కడికి వెళ్ళాలో దారి కనిపించలేదు. మొన్న మాట్లాడుకున్నాం, హైడ్రా విషయంలో కూడా మాట్లాడుకున్నాం. సిటీ హైదరాబాద్ సంబంధించింది. అలాగే వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు, ఎంత పడుతుందో తెలీదు. సో దానికి సంబంధించిన ఏజెన్సీసు ప్రజల్ని కానీ అటు ప్రభుత్వాన్ని కానీ ముందు అలర్ట్ చేసినప్పుడు కూడా ఏ ప్రాంతంలో ఎంత పడుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళ తెలిసినప్పుడు కూడా అప్పటికప్పుడు ప్రజల్ని ఖాళీ చేయించలేని పరిస్థితి. సో ఒకవేళ చెప్పిన ప్రజల్ని అప్రమత్తం చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క కుటుంబాన్ని కానీ మొత్తం ఎక్కడికి షిఫ్ట్ చేసుకుంటారు. గవర్నమెంట్ ఏమో ఎక్కడో ఏదో ఒక షెల్టర్స్ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళందరూ ఓపెన్గా ఉంటుంది. ప్రభుత్వం కూడా అందరికీ అన్ని రకాలుగా ఇండిపెండెంట్గా ఎక్కడ కూడా వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయలేని పరిస్థితి. అందువల్ల ఏంటంటే డెఫినెట్గా ఎక్కడో షెల్టర్ ఇది పెడతారు. ఆ షెల్టర్లో ఒక 1000 మందో 2000 మందో ఉంటే వాళ్ళు ఒక అనాథలుగానే బిక్కుమంటూ అక్కడ గడపవలసిన పరిస్థితి. అలాగే ఉన్న ఇంటిలో అన్ని ఫెసిలిటీస్ని వదులుకుని ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు కూడా మాకు రాదులే అనే ఒక ధైర్యంతో కూడా చాలామంది ఆ ఇళ్ళకే పరిమితం అవ్వటం. ఇది సడన్గా వర్షం అనేది చెప్పరాదు. ఆటోమేటిక్గా ఒక నైట్ ఏదో ఒక టైంలో ముంచెత్తడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే చాలా సహజం అన్నమాట. అది ఎవరు చేసినా ప్రభుత్వం అంటే అధికారులు చేయాలి. అధికారులు వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా షెల్టర్స్కి తీసి తరలించాలంటే చాలా కష్టం. సో ఇట్లాంటి జరగకుండా ఉండాలి, వరదలు రాకుండా ఉండాలంటే వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేయాలి? సో ఆ దిశగా ప్రయాణించి అలాగే ఆఫీసర్స్ కూడా అటువంటి ఇంజనీర్లు కూడా ఏవైనా ఎక్కువగా వర్షపాతం జరిగితే ఏ కెనాల్స్ ద్వారా వాగుల ద్వారా వరద వస్తే కనుక ఆ వరద ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది, ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది, దాన్ని సంబంధించింది వాళ్ళు సర్వే చేసి అటువంటి ప్రికాషన్ తీసుకుని అది వరదలు రాకుండా ఒక వాల్స్ని భారీ ఎత్తుగా నిర్మించడం, సిటీలో నగరం అంతా కూడా నిర్మిస్తే కనుక చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అలాగే హైదరాబాద్లో కానీ లేకపోతే మిగతా తెలంగాణ జిల్లాల్లో కానీ కూడా అలాగే ఏపీలో కూడా ప్రభుత్వాలు మాత్రం చాలా ముందు నుంచి కూడా ప్రికాషన్ తీసుకుంటం వల్ల
చాలా వరకు ప్రాణ నష్టం తగ్గిందని నేను అనుకుంటున్నాను. 100% అండి. ఇప్పుడు అదేవిధంగా ఏపీలోనేమో బుడమేరు అనుకున్నాం. సో, తెలంగాణలోని ఖమ్మంలోనేమో మున్నేరు అనుకుంటున్నాం. మరి ఈ నది లేదా ఈ వాగుల పరివాహక ప్రాంతాలకు సంబంధించిన పక్కా ఇళ్ళ పరిరక్షణ గానీ, లేకపోతే వారికి సహాయక చర్యలు చేపట్టే విషయంలో గానీ, మరీ ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే, పక్కా హౌస్‌లాగా వాళ్ళకేమన్నా వేరే ప్రాంతాల్లో కట్టిస్తే ముంపు ప్రాంతాలకు భవిష్యత్తులో గురయ్యే అవకాశాలు దూరంగా ఉంటాయి కదా! ఎలా అంటారు దీన్ని? అయితే ఈ తెలంగాణలో ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, లేకపోతే ఏపీలో జరిగింది కానీ, వీళ్ళు ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతం ఎలా ఉంది? ఆ యొక్క ఆ ఏటిగట్లు సరిగ్గా ఉందా లేదా? ఇంకొకటి ఆ పక్కనే ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఊర్లు, నగరాలు కూడా కొన్ని చోట్ల టౌన్ ఏరియాలో కూడా ఆ యొక్క నదికి చేర్చే ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్‌గా వాటరు అనేది ప్రజల మధ్యలోకే వస్తూ ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వస్తుంది. కానీ ఆ నదీ పరివాహక ప్రాంతం ఎక్కడి నుంచి ఆ నది ఎక్కడ పుట్టింది? ఎక్కడి వరకు అది ప్రయాణం చేస్తుందో చూసి దాని యొక్క ఏదైతే 2 సైడ్స్ కూడా వాల్స్ ఉంటాయో దాన్ని గట్టిగా ఉందా లేదా? అది గనక సరిగ్గా లేకపోతే మట్టితోటి ఉందా? అది అలా సిమెంట్ చేసి 2 సైడ్స్ ఉందా? అది చూసిన దాన్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్ కూడా అటువంటి ఏదైతే వీక్‌గా ఉన్నాయో సైడ్ వాల్స్ అవన్నీ కూడా కొంచెం గట్టిగా చేయటం. అలాగే ఆ యొక్క వాల్స్‌ని పెంచడం కూడా. వాళ్ళు కట్టాలి. వాళ్ళ సైజ్ పెంచితే ఏమవుతుందంటే ఎంత ఫ్లో వచ్చినప్పుడు కూడా ఆటోమేటిక్‌గా అది ఎక్కడైతే గమ్యస్థానం ఉందో అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అలా కాకుండా రోడ్డుకి సమానంగానే ఉంటుంది ఆ కెనాల్, వాగు. ఏదైనా వాటర్ వస్తే ఆటోమేటిక్‌గా ఒక ఫీట్ డిఫరెన్స్ కూడా ఉండదు. ఆ ఫీట్ 2 ఫీట్, 3 ఫీట్ పెరిగేసరికి ఆటోమేటిక్‌గా ఆ వాటర్ అటు నదిలోనూ వెళ్తుంది. అదే వాటర్ రోడ్డు మీదకి కూడా వచ్చి అది యొక్క నివాస ప్రాంతాల్లోకి వచ్చి ఫ్లడ్ లాగా ముంచెత్తడం జరుగుతుంది. ఇంకొకటి ప్రజల్ని వాటికి దగ్గరగా ఉండకూడదు, దూరంగా ఉండండంటే వాళ్ళు ఎక్కడో 100, 200 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. రాను రాను నదులు గానీ, చెరువులు గానీ సైజులు తగ్గిపోతున్నాయి. ఈ యొక్క ప్రజలు ఉండే ప్రాంతం పెరిగిపోతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా దాని ఇంపాక్ట్ ఇప్పుడు జరిగే ఫ్లడ్సే ఇండైరెక్ట్‌గా. దానికి కారణం ఏంటంటే జనాభా పెరిగిపోవటం, ఆ ప్రాంతాలు పెరిగిపోవటం, అవి కుచించుకుపోవటం వల్ల ఇవన్నీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రజలేంటంటే ఇంకా అక్కడ ఎప్పటినుంచో తరతరాల నుంచి వాళ్ళ ముత్తాతల నుంచి అక్కడే ఉండటం వల్ల వాళ్ళకి అలవాటైపోయి ప్రభుత్వాలు ఎన్ని మారినప్పుడు కూడా ఎంత జాగ్రత్తలు తీసుకుని అక్కడి నుంచి తరలించాలని చూసినప్పుడు కూడా అక్కడి నుంచి వాళ్ళు కదిలే ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు. అందువల్ల ఏంటంటే ప్రజలే ఇందులో భాగస్వాములై అర్థం చేసుకుని ఇటువంటి ఫ్లడ్స్లో మనకి ప్రాణాపాయ స్థితికి వచ్చే అవకాశం ఉంది కదా, దాని నుంచి మనం దూరంగా వెళ్దామని వాళ్ళుగా వాలంటరీగా ముందుకు వస్తే తప్ప ఏ ప్రభుత్వం అటు సైడు దిశగా చర్యలు తీసుకోలేని పరిస్థితి. రైట్ అండి. ఇప్పుడు విజయవాడ మనం చూసినట్లయితే విజయవాడ దాదాపు 6 రోజుల పాటు ఇంకా నీటిలోనే ఉందంటూ అక్కడ మరి విద్యుత్ గానీ, లేకపోతే టెలిఫోన్ సౌకర్యాలు గానీ, సో సిగ్నల్స్ లేకుండా ఉండటం కూడా ఈ పరిస్థితిని ఎలా తీసుకోవచ్చంటారు? అంటే ప్రభుత్వం పనిచేస్తుంది కానీ కష్టాలు తప్పట్లేదు కదా! ఏమంటారు? అంటే ఆ ఫ్లడ్ ఏరియాలో డెఫినెట్‌గా కరెంట్ అనేది తీసేయాలి. తీయకపోతే మరిన్ని ప్రమాదాలు సమకూరే అవకాశం ఉంది. అందుకనంటే ముందు ప్రత్యామ్నాయంగా ముందు జాగ్రత్త చర్యగా పవర్‌ని ఆపేయటం జరుగుతుంది. పవర్ ఎప్పుడైతే లేదో మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతాయి. దాని మీద ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అది ఒక నగరం నడి ఒడ్డున ఇదంతా కూడా బుడమేరు. అది ఎక్కడో పుట్టింది. సో, అది కొల్లేరులో కలిసిపోతుంది. అది ఇంచుమించు 150 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ మీద నుంచే ప్రయాణం చేయడం జరుగుతుంది. కానీ అటువంటిది ఎప్పుడు ఇంత ఉధృతికి ఎప్పుడు రాలేదు బుడమేరులో. కానీ ఈసారి వచ్చింది. సో, ఇక ముందైనా ఫ్యూచర్‌లో మళ్ళీ ఇలాంటిది రిపీట్ కాకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుని ఆ ఏటిగట్లు ఏవి ఉన్నాయో అది యొక్క పటిష్టం చేసి ఇటు ఇంకెప్పుడు కూడా ఇలాంటిది రిపీట్ కాకుండా చూస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కబ్జాలు లేతే మీరు చెప్పినట్లుగా
ఆ చెరువులు కబ్జా అవ్వడం కానీ, లేకపోతే ఇతరితర కానీ అవన్నీ మాయమవ్వడం వల్లనే వర్షాలు పూర్తి స్థాయిలో బాగా ఎక్కువ పడుతున్నాయి పడవలసిన దానికంటే. ప్లస్ అదేవిధంగా నీటిలోకి ఇన్‌కేస్ ఆ యొక్క రేటు కూడా చాలా తక్కువైపోతుంది అంటూ కూడా పర్యావరణవేత్తలు అంటున్నారు. దీనికి మరి ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బావుంటుంటారు? మీరు చెప్పే సజెషన్స్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాంక్రీట్ జంగిల్‌గా తయారైపోయింది. అన్నీ మొత్తం దేశం అంతా కూడా అలా అయిపోయింది. పల్లెటూరులో కూడా ఇల్లు సంఖ్య పెరిగిపోవటం, అన్ని సిమెంట్ రోడ్లని, రోడ్స్ అని ఇవన్నీ కూడా ఏమైందంటే వాటర్‌కి సోర్స్ లేకుండా భూమిలోకి ఇంకటానికి లేకుండా ఇదయిపోయిందన్నమాట. అందుకనే కొన్ని ప్రధాన నగరాల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇంకుడు గుంటలు పెడితేనే తప్ప వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేకుండా అది ఒక తీసుకున్నారు. ఒక దాంట్లో ఏంటంటే కంపల్సరీగా ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు వాటర్ ఇది ఇంకుడు గుంట అనేది తప్పనిసరి నిర్మించి ఆ యొక్క వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ కూడా దాంట్లోకి వెళ్ళి ఏర్పాటు చేస్తేనే పర్మిషన్ ఇస్తాం అనేది ఒక క్లాజ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే చాలా సిటీలో కానీ లేదా ప్రధాన నగరాల్లో కూడా ఇటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ మిగతాది ఇప్పుడు ఏదైతే రోడ్స్ ఉన్నాయో, ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో అన్నీ పడగొట్టే పరిస్థితి కాదు. ఆ వాటర్ వచ్చినట్టుగా ఏదో రకంగా ఏదో ఒక సోర్స్లో రోడ్డు మించే ప్రయాణించి అది ఎక్కడ కలవాలో అక్కడ కలుస్తుంది. దానివల్ల ఈ ఫ్లడ్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఇక ఫైనల్‌గా ఒక అనలిస్ట్‌గా, సామాజికవేత్తగా, ఒక ఛానల్ ఓనర్‌గా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, సో భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు మీరిచ్చే సూచన ఏంటంటారు ఫైనల్‌గా? ఏదైనా సిటీలో ఒకేసారి ఒక బహుళ అంతస్తులకి పర్మిషన్ ఇవ్వటం కాకుండా, ఒకే చోట కొన్ని లక్షల మంది జీవించడానికి అవకాశం కాకుండా శాటిలైట్ టౌన్షిప్స్ కింద ప్రభుత్వమే ఏర్పాటు చేసి, ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళు కాకుండా ప్రభుత్వమే ఇదివరకు ఒక హౌసింగ్ బోర్డ్ అని, ఉడా అని వీళ్ళందరూ కూడా చాలా నగరాల్లో ఇల్లు కట్టించి డ్రా ద్వారా అలాట్ చేసేవాళ్ళు ప్రజలకి. అప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు ఏమీ లేవు ఒకప్పుడు. ఇప్పుడేమో ఆ ప్రభుత్వం ఇల్లు కట్టడం మానేసింది. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏ ఇల్లు ఏ అపార్ట్మెంట్ కట్టాలన్నా ఆ యొక్క రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్సే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వం ఆ యొక్క దాంట్లో లేదు ఇంకా. కానీ ప్రభుత్వమే పూనికిని రిమోట్ కంట్రోల్ ఏరియాలో కూడా కాలనీస్ కింద ఏర్పాటు చేసి, లేదా గేటెడ్ కమ్యూనిటీ కింద ఏర్పాటు చేసి, అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి కనుక తక్కువ రేటుకి ఇవ్వగలిగితే చాలామంది సిటీకి దూరంగా వెళ్ళి ఉండటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తే కనుక ఒకే చోట ఇప్పుడు చాలా ఏరియాల్లో కాస్ట్లీ ఉన్న ఏరియాల్లో ఒక 25 అంతస్తులు, 30 అంతస్తులు, 50 అంతస్తులు కూడా నిర్మించిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది. ఆ ప్రజలందరూ రోడ్డు మీదకి రావాలి. ఒకేసారి అదంతా కూడా పైకి ఎత్తుగైతే ఎదిగారు తప్ప ఈ రోడ్లు అవే ఉంటాయి. డ్రైనేజీలు కూడా కొంచెం దాని యొక్క కెపాసిటీ పెంచుతారు. కానీ అక్కడ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తుంది? ఆ రోడ్ల మీదకి వెళ్తుంది. ఇలాగే ఏమైనా ఉన్న సిటీలోనే వీళ్ళన్నీ పెద్ద పెద్ద బహుళ అంతస్తులు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. సిటీ పెద్దగా ఎక్కడ కూడా వాటరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. కాంక్రీట్గా తయారైపోయినప్పుడు ఇది ఎక్కడికో ఇక్కడ పడిన వాటరు కనీసం ఒక 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక చోట నుంచి ఇంకొక చోటకి అలాగా కలిసి ప్రయాణం చేసి ఎక్కడికో కలవాలని పరిస్థితి. ఈ 40 కిలోమీటర్లు కూడా వరద కిందే ప్రవహిస్తుంది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ సార్. రైట్, మరి మొత్తంగా మనం చూసినట్లయితే మానవ తప్పిదాల కారణంగానే ఇటువంటి వర్షాలు వస్తున్నాయి. వర్షాలతో పాటుగా వరదలు వస్తున్నాయి. వరదలతో పాటుగా బురదలు వస్తున్నాయి. బురదలతో పాటుగా కష్టాలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ తప్పాలి అంటే, ఇవన్నీ తగ్గాలి అంటే సో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాల్సిందే. మన ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మనం నిర్ణయించుకున్న, మనం ఎంపిక చేసిన ప్రభుత్వాలే కాబట్టి సో ఆ ప్రభుత్వాలకు కూడా మన సమస్యలను ఏకపరిచేలాగా మనం ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మన వంతు ఏదైతే ఉందో ఆ కృషి కూడా చేస్తేనే సో ప్రభుత్వం కూడా మనకి సహాయం చేసే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి విపత్తులు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా, అవగాహన పూరితంగా ముందుకు వెళ్ళాలి. ఇటువంటి భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు కూడా తగు జాగ్రత్తలు మీ నుంచి, మన నుంచి, మనందరి నుంచి, మన ప్రభుత్వాల నుంచి కూడా వస్తే చాలా బాగుంటుందంటే తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు సోమిరెడ్డి గారు.